తండ్రి శవం అక్కడ ఉంటే కూతురు పాట పాడుతుంది, ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఈ స్థితిలో కూడా నిన్ను మహింపరుస్తాను. భార్య ఏముందో తెలుసా? రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడింది. ఆ స్థితిలో ఉండి కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన కన్న తల్లి దేవుని మహింపరుస్తూ ఉంది. ఏం చేసావు ప్రభువా? నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు. పర్లేదు తండ్రి, మరణానికి అప్పగించావా? అప్పగిస్తే తిరిగి లేపుతావులే. తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా ఆ తల్లి దేవుణ్ణే మహింపరుస్తుంది. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి ఈ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా, నీవెను తీరుగా. బిడ్డ, ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్నావు, నువ్వున్న ఆవేదనలో నువ్వున్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చుద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా? నిన్నే ప్రేమి. నాకు అన్నం నువ్వు పెట్టకపోయినా, వస్త్రం ఇవ్వకపోయినా, నిలువ నీడని ఇవ్వకపోయినా, అవమానాల్లో నన్ను ముంచిన, ఆవేదనల్లో నన్ను ముంచిన, నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో తండ్రి. ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు, శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు పెట్టు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిన్ను వదిలే కంటే చచ్చిందే మేలు, ప్రాణం పోయిందే మేలు. హల్లెలూయా. ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. రొట్టె ముక్కలను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే, పరీక్షా కాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు నువ్వు చూస్తావు. ఫినిష్. నిర్ధారణ అయిందా? ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు.
నువ్వు కేకేస్తున్నా సరే, అయ్యా 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 అని అంటున్నా సరే, అస్సలు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటాడు. నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా? నీ ప్రేమ గొప్పది. నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన, నన్ను ప్రేమిస్తానే ఉన్నావు, నన్ను అసహించుకోవాలా, ఏం చేసావు నాకు అని ప్రశ్నించలా. రా, నీకు సిద్ధపరిచినవన్నీ ఇక నీకు ఇస్తాను రా అంటాడు ఆయన. ఇస్తాడు, నాకు చేశాడు, నీకు చేస్తాడు. ఇంకలే చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. నేను కట్టుకున్న బట్టలను అవమానపరిచి మాట్లాడారు, నా ప్రవర్తనను అవమానపరిచి మాట్లాడారు, నేనుండే నివాసాన్ని చూసి ఎగతాళి చేసుకున్నారు. ఎలాంటి నివాసం? పందిరి చుట్టూ పాత చీరల్లో, కనీసం తలుపు దర్వాజా కూడా లేని పందిరిలో ఉన్నాను. నా నివాసం హాస్యాస్పదం, నా వస్త్రం హాస్యాస్పదం, నా పరిచర్య ఒక హాస్యాస్పదం. కొన్ని మాటలు నా చెవిలో వినపడినప్పుడు ఇబ్బంది పడ్డాను. కొంతమంది ముఖం మీద నన్ను అవమానపరిచి నెట్టేసినప్పుడు దుఃఖపడ్డాను. ఇవన్నిటికీ అనుమతించాడు. అందుకే కొంతమంది నన్ను అవమానపరిచారన్నా అని ఏడుస్తుంటే నేను ఓదారుస్తాను. దేవుడికి తెలియకుండా నిన్ను అవమానానికి అప్పగించాడా? తెలిసే నిన్ను అవమానానికి అప్పగించాడు. తప్పకుండా వారి ఎదుట నిన్ను మహింపరుస్తాడు. నువ్వు దేవుని పాదాలే పట్టుకొని ఈ అవమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా అని స్తుతించు. ఈ తృణీకారాన్ని బట్టి, తిరస్కారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రమయ్యా అని స్తుతించు. వారి ఎదుట నీ తలనెత్తి నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడని నన్ను వెంబడించే బిడ్డలకు నేను ధైర్యం చెప్తూ ఉంటాను. పిల్లరా, దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళు పొందుకోవాలి అంటే ముందు వాళ్ళ ప్రేమ నిర్ధారణ కావాలి. అందుకే మనకు ఎదురయ్యే పరీక్షలన్నీ ప్రేమ పరీక్షలే. ఎంతమందికి అర్థమైంది? ఏం పరీక్షలు? నీ ప్రేమ నాణ్యతను తేల్చే పరీక్షలు.